ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సేల్ అవుతాయా? ఓకే. గోదావరి పొలాలకైతే వచ్చినాం. దొరికినట్టు. ఇంకొంచెం ఇట్లా లోపలికి పోతే ఉప్పు నీరు తాగలుతుంది. ఉండడు. అవునా? తేలి నీళ్ళలో పంచుకుంటారు. 20 లక్షలు అయిపోయి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే నర్సాపురంలో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ నుంచి మనం బయలుదేరి ఏదో ఒక బస్సు ఎక్కి రాజమండ్రి అయితే వెళ్ళబోతున్నాము. ఒక సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నాము. 2 ఇడ్లీ వేసినారు. సాంబారు 45 రూపాయలు అయితే అయింది. సాంబార్ ఇడ్లీ, సాంబార్ సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బస్ స్టేషన్ నర్సాపురం దగ్గరికి అయితే వచ్చినాము. సైడ్ ఏలూరు, భీమవరము, విశాఖపట్నము అటువైపు వెళ్ళే బస్సులు అయితే ఈ పక్క ఉన్నాయి. అటు సైడ్ రాజమండ్రి, ఇటు పక్క ఉన్నది రాజమండ్రి. తణుకు, నిడదవోలు, రాజమండ్రి ఇటు సైడ్ అనమాట. ఓకే ఓకే. ఇదిగోండి మనమైతే ఇప్పుడు పంటి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నరసాపురం పంటి అవతల పోవాలా. బస్ స్టాండ్ నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చినామంటే మనం బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తాను. రాజమండ్రి పోదామని, అక్కడ పోదామని చూస్తామంటే మనకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఎవరంటే ఇక్కడ లైఫ్ ఆఫ్ గోదావరి రోడ్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. తనైతే మనకి మెసేజ్ చేసినాడు, అన్నగారు ఎక్కడ ఉండరు అది ఇదని, ఇక్కడ రాజమండ్రి పోదామని బస్ ఎక్కుతున్నాను అంటే ఇక్కడ రావచ్చు కదా అన్నగారు, మేము ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తానని అయితే చెప్పినారు. ఎట్లా నాకు తెలియదు, ఎక్కడికి రావాలని చెప్తే పలానా దగ్గర రండి, నేను అక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, నేను ప్రెసెంట్ వేరే వర్క్ లో ఉన్నాను, నేను మధ్యాహ్నం నుంచి వస్తాను, అక్కడ మా ఫ్రెండ్ ఒక అరేంజ్ చేస్తాను, అతనైతే మీకు చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాడు, అడిగితే రండి అన్నదా. సరే మనం ఇంకా రాజమండ్రి అన్న రేపు పోవచ్చులే, ఇక్కడ పోయొద్దామని మనం అయితే ప్లాన్ చేంజ్ చేసుకొని ఇప్పుడు రేవు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ రేవు దగ్గర నుంచి మనం ఇప్పుడు సకిలేటిపల్లి అవతల పోదాం. బాబా మిట్టుకొచ్చారండి. అమ్మా మిట్టుకొచ్చారమ్మా. తన పేరు వచ్చి మనకి ఆ లైఫ్ ఆఫ్ గోదావరి రోడ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్, తన పేరు వచ్చి రాజ్ కుమార్. మనల్ని అయితే తాటిపల్లికి అయితే రమ్మన్నాడు. ఈ సకినేటిపల్లి రేవు దగ్గర నుంచి రాజోళ్ళకి అయితే వెళ్ళాలా. రాజోళ్ళ నుంచి తాటిపల్లికి అయితే పోదాము. రాజోలు పోతుంది ఇదే పోతుందా? ఇప్పుడైతే ఈ బస్సులో ఎక్కి మనం రాజోలు పోదాం. బస్సులు మొత్తం ఆడవాళ్ళతో నిండిపోతున్నాయి. ఎటువంటి బస్సు మొత్తం ఫుల్గా ఉంది కదా, కానీ బస్సులో టికెట్ తీసుకున్న 6 మంది. ముగ్గురే ఉన్నాడు. 6 ముగ్గురు ఏడే ఉన్నాం. పేరు మీద పేరు కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, మామూలు కృష్ణ, కృష్ణ రాజు అట్లా ఏం లేవు. మోహన్ కృష్ణ పేరు బాగుంది, స్టైలిష్. పొలాలు రేట్లు ఎంత అని అడిగితే ఎకరం ₹1,00,00,000 అండి. ఇట్లా మల్లికపురం అటు సైడు ఇట్లా రేవుకి పోయే కొద్దీ తగ్గుతా ఉన్నాయి రేట్లు అని అయితే చెప్తున్నారు. రాజోళ్ళు కూడా ఎక్కువే. రాజు నార్మల్గా ఉంటుంది. మల్లికపురం దగ్గర కోటి. ఏమో అట్లా అక్కడ ఒకటే. అక్కడ బిజినెస్ బట్టి. ఓకే. జగ్గన్నపేట అనేది ఒక ఊరికైతే వచ్చినాము. ఇక్కడ నుంచి తాటిపాకి అయితే వెళ్ళాలా. మనకైతే ఒక నెంబర్ అయితే పెట్టినాడు, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేద్దాము. ఫోన్ చేసి భోజనం అయితే ఈ లోపల అయితే భోజనం చేద్దాము. పోస్టర్ చూడండి భలే ఉంది, ఎర్ర చీర అంట, గులాబీలు మొత్తం నింపేసినారు. సో ఇప్పుడైతే ఫోన్ చేసి ఈ సెంటర్లో ఉన్నానని చెప్పిన, ఈ సెంటర్లో ఉన్నానంటే ఉన్న ఒక 5 మినిట్స్ ఉన్నాను, నాడే వచ్చేస్తున్నాను అన్నాడు. తాటిపక్క సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ, ఈ విధంగా ఉంది ఇక్కడ. ఉసిరికాయలు భలే ఉన్నాయి. ఇవి చిన్న సైజులు, ఇటు ఉన్నాయి పెద్ద సైజులు. ఎంత కేజీయా? 80 రూపాయలు అంట కేజీ. భలే ఉన్నాయి. సి విటమిన్ బాగుంటుంది. ఒకటి తీసుకుంటా. మన ఫ్రెండ్ గణేష్ పనిలో ఉంటే వద్దులే అని చెప్పిన, లేదు మీరు రాండి అన్నాడు.
మనమైతే ఈ సెంటర్ దగ్గర నుంచి ఇట్లా వచ్చినాము. చౌదరి భోజన హోటల్ కర్రీ పాయింట్ అంట. ఎక్కడికైతే వచ్చిన భోజనానికి బాగుంటుంది అనేది చెప్పినట్టు. లోపల పోదాం. ఫిష్. సో మనకి మెస్సులో ఇదేం పచ్చడినా, ఇది బంగాళదుంప కర్రీ, క్యాబేజీ ఫ్రై, ఇది పప్పు. సో ఇదిగోండి బెండకాయతో చేపల పులుసు అయితే చేసినారు. ఇదేం చేప పేరు? మొక్క. బాగుంది. మీ సైడ్ బాగా ఫేమస్ కదా? అవును, చేపల పులుసు మా సైడ్ ఫేమస్. శీలవతి. ఓకే, శీలవతి చేపల పులుసు. ఏంటి నిన్న పెట్టేసినారు? ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇది చికెన్ కర్రీ, ఇది వంకాయ తాలింపు, పెరుగు, ఇది వచ్చి బూరి. ఇప్పుడైతే చేపల పులుసు వేసుకున్నాం. చేప మాత్రం చాలా బాగుంది, మెత్తగా. ఓకే, మునక్కాయ కూర. మనమైతే భోజనం అయితే అన్ని రకాలు అయితే ట్రై చేసినాము. సంతృప్తిగా కడుపు నిండా అయితే తిన్నాం. చాలా బాగుంది. ఇలా చేపలు శీలావతి చేప బాగుంది టేస్ట్గా. చౌదరి భోజన హోటల్ కర్రీ పాయింట్. మన బ్రోని బిల్లు కట్టినాడు, మనం కడతా అంటే ఒప్పుకోవాలా. ఇదేంది ఆయిల్ ఇక్కడ మినీ రిఫైనరీ. ఇదిగోండి ఇక్కడ మనకైతే ఆయిల్ బావులు అయితే ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము భోజనం చేసుకొని ఇక్కడి నుంచి ఈ గోదావరి పొలాల గట్ల మీద అయితే కొద్దిసేపు అట్లా కాలక్షేపం చేద్దాము. దాని తర్వాత ఆలోచిద్దాం ఎక్కడ పోయేది. సో ఈ విధంగా ఉంది. మనకి కేరళలో ఉంటాయి చూడండి, ఇందులో ఇళ్ళ ముందర కాలువలు అట్లాగా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా కాలువలకి ఎదురు ఇల్లు. ఆ కాలువల్లోనే వీళ్ళు స్నానాలు, బట్టలు తుక్కునేది చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. గోదావరి పొలాలకైతే వచ్చినాం. కనుచూపు మేర పచ్చంగా ఉన్నాయి చూసినంత దూరం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇల్లులు అంటే పొలం గల్లోనే ఉంటాయా? ఓకే, ఓకే ఓకే. అంటే నేనేమనుకున్నాను మామూలుగా ఫామ్ హౌస్ టైప్లు ఉంటాయి కదా, అట్లా కాదు. ఎన్నిసార్లు వేస్తారు వరి మామూలుగా సంవత్సరానికి? వరి ఒకప్పుడైతే 3 times వేసేవారంట, 2 times. అక్కడ కూడా మచిలీపట్నంలో కూడా అదే చెప్పినారు, 2 times. వాళ్ళు ఒకసారి ఇది వరి వేస్తున్నారు, ఇంకోసారి మినపన వేస్తున్నారు, పెసర. చల్లంగా ఉంది చూడండి, ఏముంది అసలు వ్యూ ఏడు నుంచి. ఆడంతా కొబ్బరి తోటలో అడవి ఉన్నట్టుంది. ఇది మొత్తం పచ్చగా ఉంది. కరెక్ట్ టైంకి వచ్చినాం మనం. సో మనమైతే బ్యాగులు అయితే ఆడ పెట్టేసి ఇట్లా లోపలికి అయితే వెళ్తున్నాము. అనంతపురం సైడ్ తక్కువ, అక్కడ కూడా ఏంది వేసేది ఎక్కువ, నీరు తక్కువ, జొన్నలు, పుచ్చకాయలు ఇవి వేసేది, కూరగాయలు అంతే. వరి అసలు కష్టం ఆ పక్క.
ఇక్కడ పక్కన మనకి గోదావరి నది ఉంది. ఆ గోదావరి నదిలోకి పోదాం. నదిలో కంటే నది లోపల కాదు, దగ్గరికి చూపించేదానికి. కలుపు మొక్కలు పేగుతా ఉండరు వీళ్ళు. ఇంత షై ఉంటే సినిమా వాళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనా? అట్లా ఉంటుంది అనమాట గోదావరి వెళ్తే. ఇవన్నీ గోదావరి వాటర్. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచే, ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఇదిగోండి, ఎటు చూసినా కాలువలే, రోడ్లు ఉన్నట్టుండే కాలువలు. ఇప్పుడు మనము వెళ్తా ఉండేది గోదావరి నది చూసేదానికి. ఈ మధ్యలో ఇంకా ఇక్కడ రూట్ బాగుంటుంది. ఈ దారిలో ఇప్పుడు కూర్చో చూసుకుంటూ పోదాము. బ్రిడ్జ్ ఒకటి ఉందంట. టెంకాయ చెట్లు, అరటి చెట్లు నిండిపోయింది. బాగుంది. పక్క బైక్ వెళ్ళిపోవచ్చా? ఇంకా ఇది ఇటు సైడ్ నుంచి వాళ్ళకి కాలువని, అటు సైడ్ పోయే వాళ్ళకి బ్రిడ్జ్ ఇది. ఓన్లీ బైకులు, సైకిళ్ళు, నడుచుకోపోయేవాళ్ళే. బా సూపర్. చూడండి ఏముంది అసలు, హైలైట్ ఇది. నేను ఈ కైండ్ ఆఫ్ కర్ణాటకలో చూసిన శృంగేరి ఒకటి ఉంది, ఆడ కొండల్లో ఉంటుంది. ఆ విధంగా ఉంది. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్లు ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. బాగుంది. అవునవునవును. ఓకే, ఇది కొంచెము గోడ టైప్. ఇది గోడ టైప్. మనకి ఈ కాలువ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ వరకు కూడా మనకి ఇలాగ ఉంటుంది. సో ఇదేంటంటే, ఇదిగోండి, ఇప్పుడు మనము, నాకు రైట్ సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ గోదావరి ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న పెట్ట గోడ మీద పోతున్నట్టులా దీన్ని ఏటి గట్టు అంటారంట. ఇదేంటంటే మనకి గోదావరి పొంగినప్పుడు ఆ వాటర్ అనేది, ఫ్లడ్ అనేది ఇటు సైడ్కి రాకోకుండా ఇది ఒక వాల్ టైప్ అయితే మనకి మట్టి పోసినారు ఎత్తుగా. ఇది మనకి కాలువ ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు ఉంటుందంట, ఇట్లాగ ఎత్తుగా. అందుకని చూడండి, మనకి ఆ కాలువ డౌన్లో ఉంటుంది, ఇది చాలా హైట్లో ఉంటుంది. ఇప్పుడు వెనక్కి పోవాలి మళ్ళీ. అవును, దీనికోసం వచ్చిందే. ఓకే, కృష్ణుడిది ఏడ టెంపుల్. ఇంతగా ఒక గోడలాగా చెప్పినా కదా. ఇప్పుడైతే మనం చూడండి ఎంత డౌన్లో ఉందో ఇది. ఇక్కడ డౌన్ ఇదంతా ఇంకా గోదావరి ముంపు ప్రాంతం. అంటే గోదావరి వరద వచ్చినప్పుడు ఇక్కడ దాకా వస్తాయంట గోదావరి వాటర్. ఆ గోడ దాకా వస్తాయంట. అవును, ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు. ఆ ఇల్లులలో ఉంటాయి. ఆ టైంలో బయటకు వచ్చేస్తారు. లేదంటే వాళ్ళని డౌన్ స్టేర్లో ఓకే. చిన్న పాయ ఏంటి రివర్స్లో పోతున్నట్టు వాటర్? అది పోటీ పాటు ఉంటుంది. ఇప్పుడు సముద్రం వెనక్కనే వస్తున్నాయి ఈ వాటర్. ఇక్కడ చూడండి, ప్లెయిన్ ల్యాండ్ ఎంత బాగుంది. ఇక్కడ ఆ చెట్ల మధ్య మనకేం కనిపించలేదు కానీ బాగుంది. ఇక్కడ పెద్ద విలేజ్ అంటే లోపల. అవునా? సో ఇవన్నీ యాక్చువల్గా ముంపులో ఉండే గ్రామాలు ఇవన్నీ. లంక గ్రామాలు ఇవన్నీ. విలేజ్ పేరు కనకాయ లంక. కనకాయ లంక. తెలుగులో లంక అంటే ఐలాండ్. ఇక్కడ టెంకాయ రేట్ ఎంత ఒకటే తాగేదానికి? 25. మా సైడే దొరుకుతాయి కానీ మా సైడే రేట్ ఎక్కువ. అదే. అవునయ్యా, ఏంద్ర దాన్ని అట్లా చేసినావా సైకిల్ని? టెంకాయలు దండిగా ఉన్నాయి. చాలా మంది ఫ్రీగా పెట్టి వెళ్ళిపోతారు. అవునా? ఎర్లీ మార్నింగ్ లేచన్నా వాకింగ్ పోతారు తోటలోకి. దొరికినట్టు అంతే, నార్మల్ అది. ఓన్లీ ఫార్మర్కి ఎప్పుడు తీసుకుంటాడంటే కోసినప్పుడే. చూడండి ఏముంది అసలు, చల్లంగా ఉంది ఇక్కడ మొత్తం. ఇప్పుడు మనం పక్క లోపలికైతే వచ్చినాము. ఈ ఫారెస్ట్ ఇది ఏంది, టెంకాయ చెట్ల లోపలికైతే వచ్చినాం, తోటల్లోకి. అవునవును, తాటికలు కూడా తాగుతారు మాకు ఎక్కువ. తాటిను ఈత ఎక్కువ. టెంకాయ చెట్టు కూడా గీస్తారంట కదా? అవునా? ముంపు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ యాక్చువల్గా ముంపు గ్రామాలు కదా, లంక గ్రామాలు. ఇది మామూలుగా ఈ టైంలో ఇక్కడే ఉంటారు ఇళ్ళల్లో. ముంపు వస్తుంది అన్నప్పుడు ఇంటికి పోదామా? ఇక్కడ ముంపు వస్తుంది అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఉంటే లోపలే ఉంటారంట, లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికో అట్టా వెళ్ళిపోతూ ఉంటారంట. ఇక్కడ ఏంటంటే మనకు ఒక వింటేజ్ ఇల్లు ఒకటి ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. ఆ లోపల చూడండి, ఎట్ట లోపల పోయిద్దాం. అక్కడ కనిపిస్తుంది గోదావరి. ఈ గోదావరి ఒడ్డున్నే మనకి ఇట్లా ఇల్లులు ఉండేటివి. అప్పుడు హైట్లు చూడండి ఎంత హైట్ ఉంది ఇది. యాక్చువల్గా ఇదేంటంటే ప్రజెంట్ మనకి పశువుల కొట్టంలాగా యూజ్ చేస్తున్నారు. అప్పట్లో ఉండేవాళ్ళంటే ఇక్కడ. ఏంది దీని మీద 1982 అని వేసినాడు, 1982 అని. ఈ విధంగా ఉంది లోపల. ఆటోలు ఏడు దాకా వస్తున్నాయి.
ఏడు నుంచి ఎట్టపోతారు వీళ్ళు. మరి ఈడ ఒక పంట ఉందా? హాయ్, పేరునా? మీ పేరు? శ్రీనివాసు. ఎక్కడ? అటు సైడ్. అటు సైడ్. ఓకే. ఇది ఈస్ట్ ఇది కూడా గొట్టు ఉంది కదన్న, అక్కడ నుంచి ఈస్ట్, యువతల నుంచి మనకు వెస్ట్. మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఆల్ ఇన్ వన్. సూపర్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ దాకా ఆటోలు వస్తుంటాయి. ఏడు నుంచి అవతలకు పోవాల్సిన వాళ్ళు ఇదిగోండి, ఇది ఒక పంట ఉంది. ఈ పంటలో ఎక్కి అవతలకైతే పోతారు. గోదావరి ఒక కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటర్. ఇక్కడి నుంచి అవతల కిలోమీటర్ ఉంది. చూడండి, తల మెరస్తా ఉండదు వాటర్. అట్లాగే దీంట్లోకి బైకులు కూడా ఎక్కిస్తారంట. ఇదిగోండి, మనమైతే పంట ఎక్కి అవతలకైతే పోదాం. మనమైతే పంట ఎక్కిన వచ్చి పంట ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు ఇంజన్, డీజిల్ ఇంజన్. ఈ నీళ్ళు ఇప్పుడు ఉప్పుగా ఉంటాయా? తీగా నార్మల్గా ఉంటాయి. ఇంకొంచెం ఇట్లా లోపలికి పోతే ఉప్పు నీరు తాగలుతుంది. ఇవేమో ఫ్రెష్ వాటర్ అనేది చెప్తున్నారు. ఆడ కర్ర నిలబెట్టినారు కదా, ఆ కర్ర అంత పొడుగుంటుంది అంట లోతు. ఆ కర్ర దేనికంటే ఈ ఒడ్డు నుంచి పడవని లోపలికి నెట్టేదానికంట. అవి లంగర్లా దేనికే? చూడండి, భలే ఉంది లొకేషన్. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు అవతల నుంచి యువతలకైతే వచ్చేసినాము. మన ఆడవాళ్ళందరూ నడుచుకుంటూ పోతున్నారు. ఫాస్ట్గా నడిచేసినారు. ఇదిగోండి, బోట్ కదలుకోకుండా ఇవైతే ఫస్ట్ బోటు దిగంగానే నాటుతారు ఇట్లా ఈ విధంగా. సో పంట ఉంటుందా? పోదాం. అది కూర్చునేదానికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి వెయిట్ చేసేటప్పుడు అంటే ఒక్కోసారి లేట్ అవుతుంది కదా, వాళ్ళు కూర్చునేదానికి ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడ సూపర్, మళ్ళీ ఉంది ఈ సైడ్. ఏ ఊరు మందా? ఈ ఊరే, అది పేర్లే దానికి. మాది నెల్లూరు. మేము బోట్ వదిలేసి వస్తారు. ఎక్కడికి పోతుందా? అవునా? ఇదేంది రీసెంట్ క్లీన్ చేసినట్టున్నదా? ఓకే. వరదలు వచ్చినప్పుడు శాండ్ వస్తుంది కదా, అవును వాటర్ లో, అది ఏమైందంటే ఎక్కువ దెబ్బ కింద అయిపోయింది. పడవ వచ్చింది లేదు. ఇప్పుడు ఇసుకనే మీరు బిల్డింగ్లు కట్టేదాన్ని వాడతారా? గవర్నమెంట్ లెక్క మామూలుగా ఎవరైనా ఎత్తుకోపోవచ్చా? ఫ్రీ. ఇప్పుడు లంకల్లో ఉండే వాళ్ళకి ఫ్రీ. ఈ మొక్కజొన్న సీడా అంటే మీకు ఇత్తనానికి వెళ్తుంది. మళ్ళీ అది ఆడ ముందర 40,000 పెట్టుబడి పెడతాడు. ఏం ఖర్చు ఉండదు అది ఇత్తనానికి. ఇదే కాదు, ఇక్కడే ఎందుకు వేసినారు సీడింగ్కే? కొత్తది వచ్చినప్పుడల్లా ఫ్రెష్ సాయిల్. చూడండి, ఇది వచ్చి ఇక్కడంతా మొక్కజొన్న వేస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇత్తనాల కోసం అంట. అంటే మొక్కజొన్న ఇత్తనాలకి. ఇక్కడ ఏంటంటే మనకి డెల్టా ప్రాంతం కాబట్టి వరద వచ్చినప్పుడు మన సారవంతమైన మట్టి వస్తుంది. ఆ మట్టిలో ఇక్కడ పెంచినప్పుడు దాని యొక్క పవర్ బాగుంటుందని వాళ్ళైతే ఇక్కడ మొక్కజొన్న వేసినారు. ఈ ఇత్తనాలకు వాడతారంట, ఇత్తనాల కోసం అమ్ముతారు. వాడుకునే దానికి కాదు ఇవి మామూలుగా. అటు సైడ్ తమలపాకు అంట. అన్నగారు మీ పేరేంది అన్నగారు? నా పేరు చిన్ని అండి. చిన్ని, బాగుంది. చిన్ని, దానికి ఇంకేమన్నా ఉందా? చిన్ననాయుడు అట్లాగా? అవునా? పాయ అంటే ఒకటి కాలువ టైపులో గోదావరి ఇలా ఐలాండ్ లో ఎత్తా ఉంటది. ఇది నాకు తెలుసుండగా ఇలా పడవచ్చింది. అవునా? ఇది ఒక షేప్ లో ఉండదు. ఇది ఇలా పడవచ్చేసేది అటు నుంచి డైరెక్ట్ పడవ ఇలా వచ్చేది. ఎట్టు వచ్చేదా? అడ్డంగా వచ్చేది. నాకు తెలుసుండగా అంటే ఒక 7-10 ఏళ్ళ లోపు. అలాంటిది ఇదంతా మెరకైపోయింది, అది వ్యవసాయం అయిపోయింది. మనకి గోదావరి ఫ్లోటింగ్ టైంలోని అది కరువు చేసుకుంటూ వెళ్తుంది. అవును. అది షేప్ మార్చుకుంటూ వెళ్తుంది. ఒక 10 years కి 20 years కి షేప్ మారుతుంటూ మనం టీవీలో చూస్తూ ఉంటాం. హ్యూమన్ ఐ లెవెల్ అయితే మనకి అర్థం కాదు, కానీ పైన నుంచి బాగా కనిపిస్తుంది, అర్థం అవుతుంది. ఆడ పంటి దిగినావా, ఆ నుంచి గోదావరి నదిలో నడుచుకుంటూ వస్తా ఉంటే చల్ల గాలికి చాలా బాగుంది.
అదే ఎంత చెప్పులు వస్తారో చెప్తాను నీకు. ఇవి వెనకాల ఇవి ఉన్నాయి కదా, ఇవి మామూలుగా ప్రతి భూమి లేనోడు ఉండడు. అవునా? తేలిని నీళ్ళలో పంచుకుంటారు. ఇంకే మనకి 20 లక్షలు అయిపోద్ది. కాదు, ఇక్కడ భూమి పుట్టుకొస్తుంది ఏందా? అంతే కదా, పుట్టిందే కదా, నాకు తెలుసుండగా ఇది గోదావరి. బాగుంది అది. ఎదుగుండి మామూలుగా ఈడ భూమి మామూలుగా కనిపించదు. మామూలుగా అయితే భూమి ఆల్రెడీ ఒకసారి ఉందంటే ఇంక తరతరాలు కట్టే ఉంటుందా, ఏడట కాదంట. ఈ సంవత్సరం ఉండొచ్చు, రేపు సంవత్సరం ఉండకపోవచ్చు ఆ భూమి. ఐలాండ్లోనే అదే ఈ ప్రాంతంలోనే. ఇప్పుడు మనం ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాం కదా, వచ్చే సంవత్సరం ఇది ఇక్కడ ఉండకపోవచ్చు, వేరే దగ్గర ఉండొచ్చు. బాగుంది ఇది. భూమి మాయమైపోతుంది ఇక్కడ మామూలుగా. ఎత్తారండి ఇల్లు పైన పైన పై కప్పులు వేస్తారంట. అంతేకాకుండా మనకి ఇదే దీంతో మనకి ఇంటికి పై కప్పులు వాడుకుంటారంట. ఇంకోటి ఏంటంటే కింద మ్యాట్స్ ఉంటాయి కదా, చేపలు ఉంటాయి, చేపలు అంటారు, కొన వరకు ఉంది ఇదే. అంటే కదా ఇంకోటి కదా, దానికి ఆనిస్తే అవతలు నడుచుకొని పోవచ్చు బ్రిడ్జ్ లాగా. పక్కన ఉంటదండి ఇది. అవునా? మీకు ఏం టికెట్లు ఏం హక్కలేదు మళ్ళీ వచ్చిన మందది. అవునా? మనం అంటే దాన్ని బట్టి చూడండి, ఆ పంటి మందే, ఆ పడవ మందే. అన్నగారు మంచి హుషారులో ఉన్నాడు. సో అక్కడ ఆడ పంటి దాటి ఇక్కడికైతే ఇంకొక పంటికైతే వచ్చినాము. ఇది అక్కడ టికెట్ ఇక్కడ దాకా మనకి అక్కడ దాటింది పెద్దది గోదావరి పాయ, ఇది వచ్చి చిన్నది. మనకి చెట్లు చూసి పెద్ద భూమి ఉన్నట్టు ఉంటుంది కదా. ఈ భూమి యాక్చువల్గా వరద వచ్చిందంటే ఈ భూమి ఇంకో దగ్గరికి మారిపోతుంది, లేకపోతే ఈ నదిలో కలిసిపోతుంది. ఒక దగ్గర స్థిరంగా అయితే ఉండదు ఈ భూమి అనేది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ల్యాండ్ అని అదే ఆయన చెప్పింది. ఆయన చిన్నప్పుడు ఇట్లా అడ్డంగా ఉన్నిందంటే, నీళ్లు పాయ అనేది అడ్డంగా ఉన్నిందంట. ఇప్పుడేమో ఇట్లా ఉంది. ఇది ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఇవి ఏం చేస్తాయి, అదే పోటు నడిచెళ్ళేటట్టు. ఇది ఊరి పేరేంది? దొడ్డిపట్ల. అనంత శ్రీరామ్ ఊరు కూడా ఇది. రైటర్ కూడా 12 ఎకరాల పొలం ఉంది. ఈ ఊర్లో పుట్టినాడా? ఊర్లో పుట్టినాడు, హోమ్ మినిస్టర్ కూడా అయ్యాడు చెవిందారు రామజోగి. తెలుగు లిరిక్ రైటరు, సాంగ్స్ రాస్తూ ఉంటాడు. అనంత శ్రీరామ్ గారు ఈ ఊరేనంట. ఇక్కడ మాత్రం లొకేషన్ సూపర్ అసలు. ఈ పక్క ఈ విధంగా ఉంది. మీకు సెంటర్ వచ్చేస్తుంది వంతెన దిగినట్టే. అవునా? హై స్కూల్ ఇవన్నీ కూడా మీకు అంతే. ఓకే చూడండి ఉంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంది. ఆట ఇక్కడ కూర్చొని గోదావరిని చూసుకుంటా బతికేయచ్చు, అంత బాగుంది ఇక్కడ. చూడండి ఎట్టుందో. ఇందాక మనం అటు సైడు ఒక గోడలా కట్టినారు వరద నీళ్ళు రాకుండా అని చెప్పినాం కదా. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది, మట్టి గోడ. చాలా బాగుంది ఇప్పుడు ఈ పక్క. పాత ఇల్లులు. ఇదిగోండి ఇది గోడ. గోదావరి నీళ్ళు పొంగి యువతలకు రాకోకుండా. ఇక్కడ చిన్న గుడి ఒకటి ఉంది ఈ కట్ట మీద, రాములవారి గుడి. చాలా పెద్దగా ఉంది చెట్టు. మీ పేరు? ఎంఎస్ రావు అండి. ఎంఎస్ నారాయణరావు. మొల్లుల శ్రీనివాసరావు. మొల్లుల శ్రీనివాసరావు. స్టైల్గా ఎంఎస్ రావు బాగుంది. ఎంఎస్ రావు. ఏ ఊరు ఎలమంచి లంక. ఎలమంచి లంకాడ. ఎలమంచి లంక అంటే కట్టుకాల. ఇది దొడ్డిపట్ల అండి. దొడ్డిపట్ల నెంబర్ 1 ఊరు అండి. అవునా? దేనికి నెంబర్ 1? అన్నీ అభివృద్ధిగా అయ్యి బాగుంటాయండి. అవునా? నెంబర్ 1 అంట దొడ్డిపట్ల. ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, పైన అది వేస్తున్నారు కదా గడ్డి. ఇందాక నేను చెప్పినా చూడ, మనం ఏటు దాటేటప్పుడు పైన కప్పులకు యూజ్ చేస్తారని. ఇది అది అదంతా కోసుకొచ్చి దీని మీద ఇట్లా పేర్చి దాన్ని అయితే మళ్ళీ కటింగ్ చేస్తారు. చూడండి ఏది గవర్నమెంట్. ఇంకా ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం. ఈడ టెంపుల్ ఒకటి ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం, కేశవ స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ చుట్టుపక్కల వాళ్ళకి స్కూలు పెద్దగా ఉంది. స్కూల్ మాత్రం ఇది. సార్ వాళ్ళు కూడా ఆడుతున్నారు బాగా క్రికెట్. ఇది స్కూలు మనకి చుట్టుపక్కల వాళ్ళకి ఫేమస్ స్కూల్ ఇది. 1957 అంట స్థాపితము. బాగుంది క్రికెట్ ఆడదానికి గ్రౌండ్. ఓ పిల్లోడు మంచి ఉసులో. మీకోసమే సుధీర్ ది ఎక్స్ప్లోరర్. సబ్స్క్రైబ్ కొట్టేయండి అట్లా, ఇంట్లో వాళ్ళతో కూడా కొట్టించేయండి. తర్వాత సంగతి తర్వాత. దొడ్డిపట్ల పిల్లకాయలు, స్కూల్ పిల్లకాయలు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటారు.
ఒక కాఫీ తాగి మళ్ళీ అయితే పంటెక్కి అవతల పోదాం. మనకి ఎదురుగా ఉండే థియేటర్ అంట, ఇప్పుడు ఏదో గోడౌన్గా వాడుతున్నారంట. నెల్లూరు చూద్దామని. రాకూడదా? మందే కదంతా, మందే కదంతా. మీది వేరు మాది వేరా? రాష్ట్రం ఒకటే కదా, ఇంకా దేశం ఒకటి కాక అట్లా అంటే ఇది మీ ఊరు ఎట్ట అవుతుంది, మీ ఇల్లు వరకే మీది. ఏంద్ర తెగ సిగ్గుపడిపోతున్నావా? అంతే. PLORER RER కష్టంగా ఉందా? వీడియో చూసామని బాగుంటుంది. పేరు నందు. దీంట్లో కనపడదు, అది చెట్టు కనిపిస్తుంది. రాజశేఖర్ ఏదో ఫిల్మ్ షూటింగ్ ఉందంట. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్ని కోటి వస్తున్నాయంట ఊరికి. రేపు పొద్దున 8 గంటలకు రండి ఆయన వస్తాడని అయితే చెప్తున్నాడు అన్నగారు. ఆడ గ్యారంటీ కాదు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఈరోజు సాయంత్రం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ విధంగా ఉంది ఈడ. ఇక్కడ చూడండి ఇసుక ఎట్టుందో, ఎంత బాగుందో ఇసుక ఆడుకునేదానికి. ఇది మాత్రం సూపర్గా ఉంది అసలు లొకేషన్. ఇది మామూలుగా స్టాండర్డ్ ఫెర్రీ పాయింట్ కాదు ఇది. వీళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర మార్చుకుంటా ఉంటారు ఇక్కడ, అంటే ఎక్కడ అనుకూలంగా ఉంటాయి అక్కడికి. అందుకనే మనకి బాట కూడా రీసెంట్గా అయితే ఏర్పాటు చేసినారు. అంటే బాట అంటే చూడొచ్చు సాయంత్రం టైంలో గోదావరి చల్లగా గాలి వస్తూ ఉంది. దీని మీద కూర్చొని వెరీ గుడ్. కళ్ళు పోతా ఉన్నాయి రిఫ్లెక్షన్. ఏమైనా చెప్తే కదా ఊరికే ఏళ్ళు చూపిస్తే. అదే నేను అంటుండేది. ఇప్పుడు ఇక్కడ ఇంత సిగ్గుపడతా ఉన్నారు, మొత్తం సినిమా యాక్టర్లు అందరూ ఏ నుంచి వచ్చిన వాళ్ళే. మన పంటి పడవ ప్రయాణం అయితే అయిపోయింది. అవతల పోయి యువతలకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనము యానాం కానీ రాజమండ్రి కానీ వెళ్ళబోతున్నాము. మన బ్రోకి అయితే లోకల్ గా ఒక ఛానల్ అయితే ఉంది, మన విలేజ్ లాక్స్ అని. ఇక్కడ లోకల్ గా గోదావరి ప్రాంతంలో దొరికే ఫుడ్ ఐటమ్స్ కానీ, లోకల్ గా ప్లేసెస్ కానీ చాలా మంచిగా అయితే చూపిస్తా ఉన్నాడు, ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాడు. ఈ డిస్ప్లేలో అయితే మనం చూపిస్తా. మన ఛానల్ నుంచి అయితే సపోర్ట్ చేయండి. మన బ్రో కూడా ప్యాషన్ గా అయితే కంప్లీట్ గా ట్రావెలింగ్ మీద దిగేసినాడు, కాబట్టి మన ఛానల్ తరపున అయితే సపోర్ట్. సో మనమైతే ప్లాన్లో చేంజ్ చేసేసి రాజమండ్రి పోకోకుండా ఇక్కడ అమలాపురంలోనే లాడ్జ్ తీసుకొని ఈ రోజు నైట్ అయితే ఇక్కడే ఉండబోతున్నాము. ఏమైందంటే మనం అక్కడ ఆటో ఎక్కి ఈ అమలాపురంకి వచ్చి అమలాపురం నుంచి రాజమండ్రికి పోదాం అనుకున్నాము. మనం బస్ స్టాండ్ లోకి ఎంటర్ అయినాము, అప్పుడే బస్ అయితే ఒకటి పోయి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నాకు ఫస్ట్ స్టేషన్ వచ్చేసి ఇంకా అప్పటికే ఓపిక తగ్గిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బస్ వచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అంట. ఇంకెందుకులే ఇక్కడే ఎక్కడో దగ్గర ఉండిపోదాం అని చూస్తే మనకి బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక అంబికా రెసిడెన్సీ అని ఒక లాడ్జ్ అయితే ఉంది. ఈ లాడ్జ్ లో వచ్చి అడిగితే ఎంత రూమ్, సింగిల్ రూమ్
అని అంటే 450 రూపాయలు అయితే చెప్పినాడు. 400కి రాదా అంటే రాదు, 450 ఫిక్స్, అప్పటికి తక్కువ అది ఇది అంట అన్నాడు. సరే 450 రూపాయలకి తీసేసుకొని మనం అయితే ఇక్కడ లాడ్జ్లో అయితే ఉండిపోయినాము. ఈ రోజు అయితే ప్లాన్ ఒకటి అనుకోని ఇంకోటి జరిగి ఇంకోటి అయ్యి మొత్తానికి అయితే అమలాపురంలో చేరి అమలాపురం అయితే రాత్రి ఉండబోతున్నాము. రూమ్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి. 450 రూపాయలు అంట. పర్లే బాగానే ఉంది, నాకు తెలిసి ఇంతకు ముందు మచిలీపట్నంలో కన్నా చాలా బెటర్ ఇది. మనకి టీవీ ఇచ్చినాడు, ఒక ఫ్యాన్ అయితే ఒకటి ఉంది, సింగిల్ బెడ్ అంటే ఇది సింగిల్ రూమే. ఇట్లా పోతే జట్టు అయితే పెట్టినారు వాళ్ళే. దోమలు ఉంటాయంటే ఉంటాయి, భారీగా ఉంటాయని చెప్పినారు. సో ఈ విధంగా ఉంది వాష్రూమ్. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.